వచ్చేసి ఎందుకు వచ్చారు? జిమ్కి ఎందుకు వస్తారా? బఠానీ ఉరుక్కోవడానిక? వర్కౌట్ చేస్తానికి వస్తారు. సరే వస్తే వచ్చారు కానీ ఎప్పుడు వెళ్తారు? లేకదే వచ్చింది అని ఎవరు లేరండి జిమ్లో. నేను వచ్చేసా. బా దెబ్బ మీద దెబ్బ. 11వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది, ప్రమోషన్లు పెట్టుకొని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి? ప్రమోషన్ ఫిట్ ఉండాలి కదా. నువ్వు అంత ఫిట్గా ఉండాల్సిన నెసీడ్ లేదు ప్రమోషన్కి. అయినా నువ్వేం చేస్తున్నావు చెప్పు ఇక్కడ. ఇవాళ సార్కి ఒంట్లో బాగోపోతే మనకే ఇచ్చారన్నమాట, మొత్తం నువ్వే చూసుకోవాలని. ఏంటి నువ్వు ట్రైన్ చేస్తావా? నేనే ట్రైనింగ్. మరి ఎవరు లేడండి? వచ్చేసరికి అందరు అబ్బాయిలు ఉన్నారు, పంపించా చిరాకు వచ్చి. ఎందుకు? 5 అమ్మాయిలు వస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా? నువ్వు ట్రైన్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? జిమ్ లో మీ ఇద్దరికంటే సీనియర్ ఎక్కడ? నేను 6 ప్యాక్ కమింగ్ సూన్. ఎక్కడ 6 ప్యాక్ ఎక్కడ ఉంటది? ఎక్కడ ఉంటది? అక్కడ చేసావు అనుకున్నావు. త్వరగా చేసుకొని వెళ్ళిపోండి, అరగంటలో వెళ్ళిపోవాలి మీరు. వాళ్ళకు ఉంది స్లాట్. అంటే ఏం కావాలని డిసైడ్ చేసుకున్నా. ఏం కావాలి? నాకు ఇవి ఇంత కావాలి. అరగంటలో రావడానికి ఏదైనా స్విగ్గీ డెలివరీయా? బైసైప్ బాబు 6 ఏళ్ళు చేస్తున్నా చూడు ఎలా ఉందో. అలా వద్దు, నాకు బాగా కావాలి. మీకేం కావాలి? నాకు ఇక్కడి నుంచి ప్యాక్స్ కావాలి. అరగంటలో వచ్చేయాలి, అక్కడి నుంచి ఎక్కడ దాకా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అరగంటలో వచ్చేయాలి. సరే ఫస్ట్ మీరు ఎక్కడ మామూలుగా వెళ్ళి ఎక్కడికన్నా వార్మప్ చేయండి. వామప్ అంటే నేను వార్మప్ కూడా తెలీదా? సరిపోయారు ఇద్దరును. ట్రైనర్ నువ్వు కదా, నువ్వు చెప్పకపోతే ఎదురింటి ఆంటీ చెప్తుందా? 2 చేతులు ఇలా తిప్పండి. ఓకే. అలా కాదు, అలా కాదంట, వెనక్కి. నాది కాదు మీది. ఇదిగో సరే వద్దులే, వామపోద్దు డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళిపోతాం. అక్కడ 5 kgs డౌన్ ఉంటుంది, తెచ్చుకోండి. ఓకే. వెళ్ళేటట్లేరు, వాళ్ళు వచ్చేటట్టు ఉన్నారు. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి పంపించేది. ఇదిగో 5 తెచ్చుకున్నాం. 1 3 ఏం చేయాలి? 4 1 ఏం చేయాలి? అన్ని తెచ్చుకున్నారేంటి? ఏంటి వచ్చేసేది? అక్కడ క్లియర్ గా 5 kgs డబ్బులు ఉంది, అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం కలిపి 5 యాడ్ చేస్తారేంటి? 5 kgs తీసుకురావాలి. కట్టేపద్ది చేతిగా బాబు ఇది. నేను తెచ్చుకోమని 5 5 10 ఏమయ్యా 5 kgs డబ్బులు 2 తెచ్చుకోమని చెప్పా. ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో 10 తీసుకొస్తే ఎలా చేస్తావు? ఇలానా? హలో ఏంటిది? 5 5 నేనేం తెమ్మన్నా? 5 + 5 డంబుల్స్ తెమ్మన్నా. అని డబ్బులు తీసుకొచ్చాడు కదా, నేను ప్లేట్స్ తీసుకొచ్చాను. ఇది పట్టుకో, బరువు ఉంది. ఏంటి ఎక్స్చేంజ్ చేయాలి? ఎక్స్చేంజ్ చేయాలి కాదు, 5 kgs డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటి 5 5 తెచ్చుకుంటే చాలు. 5 kgs ఏదో ఒకటి చెప్పి మనవాడు సినిమా ప్రమోషన్ కి పంపించారు. ఇది అయ్యేటట్లేదు. ఏంటి లెగ్సా వర్కౌట్? ఏమయ్యా ఇది బైసెప్ అయ్యా? వయసు కింద దాకా అంటేను. ఓకే తెచ్చాము. ఇప్పుడు ఏం చెప్తాను, ఎందుకు అని అన్నావు? మీరు బిగినర్స్ కాబట్టి మీకు డంబుల్స్, నాది ఆల్రెడీ ప్రొఫెషనల్ బాడీ కాబట్టి కొంచెం నేను దీంతో చేసేవచ్చు. ఎవరిది? డంబుల్స్ పట్టుకోండి ఇలాగా. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అరిస్తేనే వస్తుందేమో అని. నేను ఫీల్ కోసం అరుస్తున్నాను. మీరు ఫీల్ తో అరుస్తున్నట్లేదండి. ఏంటి వస్తుంది. ఆపండి. April 11th సినిమా రిలీజ్ అన్నాం. ఫిట్గా ఉండడానికి వచ్చానని చెప్పని అన్నాం. మరి మన సినిమాలో సీన్లు ఏమైనా ఉన్నాయా? సీన్లు లేకుండా సినిమాలో ఉంటుందా? అన్ని సీన్సే ఉంటాయి. నేను అడిగేది మొత్తం సినిమాలో పెద్ద పెద్ద సీన్స్ కదా, చిన్నవా? ఎందుకు? షార్ట్స్ లో పెట్టుకోవడానికి. ఏంటి? యూట్యూబ్ షార్ట్స్ లో పెట్టుకోవడానికి చిన్న బిట్స్ లాంటివి. అవి మేము వదులుతాం, సాంగ్స్ నుంచి బిట్స్ వదులుతాం కదా, అవి ఉంటాయి. మీకేంటి సీన్ కావాలి? కానీ మమ్మల్ని ఏమైనా మంచి సీన్లు నువ్వు చేసే సీన్లా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హలో, అక్కడ అమ్మాయి ఎక్కడ వచ్చిందా? ఇక్కడ కాదు, టైటిల్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అమ్మాయిని అక్కడెక్కడ పెట్టడం ఏంటి? అమ్మాయి ఇక్కడ పెట్టి అబ్బాయిని అక్కడ పెట్టాలి. అలాంటిది నువ్వు చేయలేదే, సరిపోద్ది. నేను చేసి అలాంటిది చేసావా? దోలోడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? సర్లే కానీ నువ్వేంటి సినిమా చేసావా? రిలీజ్ ఎప్పుడు?
అది చిన్న సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఎడిటింగ్ వల్ల. సెన్సార్ ముందు ఎంత ఉంది డ్యూరేషన్? 3 hours ఉంది. సెన్సార్ అయ్యాక 3 minutes పెట్టారు. అదేంటి? టైటిల్స్ వరకు ఉంచి మిగతాది వద్దన్నారు వాళ్ళు. అయ్యో మరేంటి ఓటీటీయా? లేదు, మేమే ఏదైనా సైట్కి ఇచ్చేద్దాం చూస్తాం. సైట్కా హలో, ఇంకా అప్లోడ్ అవ్వలేదు. అయ్యాక లింక్ పంపిస్తాను, అప్పుడు చూడండి. నా మెసేజ్ వచ్చిందని చెక్ చేస్తాను. నీ వీడియోలు నాకెందుకయ్యా? ఎందుకలా కొట్టినట్టు మాట్లాడతారు? మనుషులతో ప్రేమగా మాట్లాడతారు. మాట్లాడుతున్నావా? ఫోన్ పట్టుకున్నా ఏమంటున్నావు? సరే ఇది తీసి అక్కడ ఎక్కడన్నా. సరే నెక్స్ట్ షోల్డర్ చేద్దాం, బైసెప్. ఇది వంచేది కాదు, ఇది ఆల్రెడీ వంగింది. ఒక్క నిమిషం. ఓ మీరు స్ట్రైట్ గా ఉంటుందని ఇలా చేశారా మీరు? అప్పట్లో ఎన్నో చేసాం అలాంటి. మళ్ళీ స్ట్రైట్ చేయండి దీన్ని. ఇది స్ట్రైట్ చేయండి. ఇప్పుడు రాదు కానీ మొన్న నువ్వు టచ్ లో ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా? అవి మనమే వెళ్ళేది చేత్తో. ఇవన్నీ వద్దు కానీ మీరు నాకెందుకు కొంచెం తేడాగా ఉంది కానీ. అదే మొన్న సాంగ్ ఎరగొడిసా టచ్ లో ఉండి రబ్బి. అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ అది అసలు మెంటల్. నేను నేర్చుకున్నా, యాక్టీజ్ చేయగలను. మరే మంచి రీలోడ్ చేయొచ్చు కదా డాన్స్ చేస్తే. వీళ్ళు చేద్దాం ఉంది కానీ ఆ అమ్మాయితోనే చేస్తే బాగుంటుందని ఆగా. పగిలిద్ది. ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది. పర్లేదు, నేను వెళ్తా, నాకు వీసా ఉంది. ఓకే, నేను కూడా వస్తాను. సాంగ్ ఆయనే కొరియోగ్రాఫ్ చేసింది. మేము ఆ సాంగ్ చేయండి, వేరే సాంగ్ చేస్తాను. నాకు అమ్మాయి నెంబర్ ఇవ్వాలని. ఏంటి ప్రతి దగ్గరికి వచ్చేస్తానని చెప్పానంటే ఎలాగా? అన్నీ నువ్వే చేసేసుకో. హలో, వచ్చిందా? భలే ఉంది. నీకు ఎప్పుడు వస్తుంది ఇలాగా? ట్రైనర్స్. ట్రైనర్స్ రాదా? ట్రైనర్ కి బాడీ లూజ్ ఉంటుందా? హలో, హల్క్. ఇది బల్క్. అయిందా? బాగా అయిందా? ఎందుకు మరి ఇంత పగ ఎందుకు? నేను ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకుంటా. నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా? నేను 2 hours ఉందాం అనుకుంటా. నేను మీకు ఇచ్చే సలాటే అరగంట, అంత మించి ఉంటే కుదరదు. మీరు డబ్బులు ఎక్స్ట్రా మాకేం అవసరం లేదు. ఇప్పుడు కొత్త 2 క్లయింట్లు వస్తారు, వాళ్ళకి చెప్పాలి. మేము పక్కన చేసుకుంటాం. ఎన్నిసార్లు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లయింట్స్ తో ఉన్నాం. మేమేం డిస్టర్బ్ చేసాం నిన్ను? మీరు వెళ్ళి ఆ షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి. హలో మేస్టరు, ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే 1 రాడా 2 రాడ్సా? ఏమైనా ఒక షోల్డర్ ఉంటుందా? 2 షోల్డర్ ఉంటాయి. 2 రాడ్స్ లేపాలి. 2 రాడ్సా? 2 రాడ్స్ లేపండి. హలో, నాకేం చెప్పలేదు ఏంటి? కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా, పైకి ఎక్కి అడగాల. కింద ఉన్నావుగా, ఇప్పుడు కింద ఉన్నావుగా. యాడ దొరికింది సంతరా ఇదే? 2 రాడ్స్ లేపండి. 2 రాడ్స్ చెప్పచ్చు కదా అయ్యా. అది సారీ, నా మిస్టేక్. హలో మేస్టరు, 1 2 2 రాడ్స్. షోల్డర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా, ఇది. వచ్చింది. పుష్ప 1 సైడే సార్, ఇది చేస్తే మనం 2 sides. ఏందిరయ్యా? హలో, ఏం చేస్తున్నారు? షోల్డర్ ఏంటో ఇద్దరు మంచినీళ్ళు కొట్టే దగ్గర ఏంటిది? ఇద్దరు 2 రాడ్స్ 2 చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే. ఇద్దరు అలా చేస్తాం ఒకేసారి. ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి. ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ? మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్. అవునా, ఫస్ట్ ఒకరు చేయండి, దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి. అప్పుడు మాస్టర్ లేట్గా వస్తాయి షోల్డర్స్. నేను ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను. ఇంతలా చేస్తున్నాడంటే బైసెప్సా? నేను ఏమెత్తానా? కాళ్ళు. మరి దేని? 2 కాళ్ళు. కాళ్ళు ఎత్తారంటే గ్యారంటీ నెక్ ఎక్సైజ్. కాళ్ళు ఎత్తితే కాళ్ళకి ఎత్తి కానీ నెక్కి ట్రై చెప్పు బైసెప్ అంటారంటే బాబు మీరు అసలు. జస్ట్ యాటిట్యూడ్ కోసం అలా పట్టుకుంటావు. మాస్టర్ ఇలాంటిది ఏమన్నా ట్రై చేద్దామా? మీకు ఎలా వస్తుంది? విత్ ఇన్ 2 months సేమ్ హెయిర్ స్టైలా? ఒక మాట అన్నా పెట్టా. హెయిర్ స్టైల్ కదా, డిజైనర్ వేరా? ఏముందో నాకు డిజైనర్ వేరే. మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్. మనం ఎన్నాళ్ళలో 2 months. 2 minutes ఇవ్వు. 2 minutes ఎలా చేస్తారు? ఏముంది, తలగా తీసి నీ తలగా పెడతాం అక్కడ. మీరు యాప్స్ పదండి, ఫస్ట్ యాప్స్ చూపిస్తా పదండి. ఫస్ట్ పడుకోండి. పడుకున్నా. నీకు అలవాటు అయిన చెప్తున్నావు పడుకోమని. పడుకొని ఊపిరి గట్టిగా లోపల తీసుకొని మెల్లిగా వదులుతూ పైకి లగవాలి. పడుకున్నారండి.
అంటే పడుకుంటే వచ్చేస్తాను పడుకున్నావు. నీకు యాబ్స్ కష్టం, చెస్ట్ కష్టం, షోల్డర్ కష్టం, బైసెప్ కష్టం, వర్కౌట్ ఏం చేయాలి వెళ్తానే. ఇది ఏ పార్ట్ కి ఈ ఎక్సర్సైజ్? ప్రతి బ్యాక్ అయ్యి ఉంటుంది. బ్యాక్ అయి ఉంటుందా? బ్యాక్ అంటే మీ ఇద్దరితో తలలో భరించలేక నేను ఎక్కడికి వచ్చి ఏదో రిలాక్స్ అవుతుంటే ఇది కూడా వర్కౌట్ అనుకుంటారు. ఇది రిలాక్సా? రిలాక్స్ కోసం నేను చూసారా మాస్టర్ ఎలా కసురుకుంటాడు. ఏం సరిగ్గా చెప్పడం రాదు. చెప్పడం రాదా? ఎంత బాగా చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి. ఏప్రిల్ 11th అక్కడ ఇక్కడ రిలీజ్ అని చెప్పాలి. ఏంటి అది చెప్తే అయిపోద్దా? టార్గెట్ మేము వచ్చింది. ఏంటి మీరు వర్కౌట్కి రాలేదా? కాదు, నీ చేత ఏప్రిల్ 11th అని చెప్దామని వచ్చాం. ఓరే నాయన, ఇది ముందే చెప్పొచ్చు కదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నా బాధను అర్థం చేసుకోండి. ఇద్దరు వచ్చే టైం అయింది అర్జెంటుగా. ఏప్రిల్ 11 అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఏప్రిల్ 11 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళి మీరు నియరెస్ట్ థియేటర్స్లోనే అందరూ చూడండి, సరేనా? చెప్పేశాను, మీరు వెళ్తారా? మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి తమిళ్ కొంచెం தமிழ் எல்லாருக்கும் வணக்கம். எல்லாருக்கும் வணக்கம். ఏప్రిల్ 11 ఇది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా. మలయాళం కాదు, తమిళ్. ఏప్రిల్ 11 అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి తమిళ్లో இதை ரிலீஸ் பண்ணுங்க. எல்லாரும் இதை தியேட்டர் எல்லாரும் இது సంసారిక ఫ్యామిలీయా இது అంటే ఫ్యామిలీ మొత్తం రావాలి. ఫ్యామిలీ మొత్తం సంసారిక ఫ్యామిలీ எல்லாரும் தியேட்டர் போனா விசிட் பண்ணா ఎంజాయ్ பண்ணுங்க. టైటిల్ కూడా తమిళ్లో చెప్పు. ఉరంగ పొన్ని ఇరుంగ పొట్టి, అంగ పొన్ను ఇంగ పయ్య. మీరు పోండి అయ్యా. మాస్టర్ వచ్చిన పని అయిపోయింది. త్వరగా వెళ్ళండి సార్, వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు రావాలమ్మా? బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్. మనమే ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. ఎవరు? బుజ్జి పండు. బుజ్జి పండు. లెట్స్ గో మాస్టర్. బుజ్జి పండు మీ ఇద్దరా?